హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను జంతికలు మురుకులు చూపిస్తాను. ఇది చీజ్తో చేశాను, బియ్యం పిండి చీజ్. ఈ బుల్లి షేపులు చూడండి, మా మనవరాలు చేసింది. వన్య తన పేరు. తను వీడియో చేసినప్పుడు చూస్తానని చేసిందనమాట. చేతులు చూడండి, బుల్లి చేతులు తనే హెల్ప్ చేసింది. 2 కప్స్ ఆఫ్ వాటర్, 2 కప్పులు నీళ్ళు తీసుకున్నాను కాడిగిన్లో. అది స్టవ్ మీద పెట్టుకున్నాను నీళ్ళు. అవి మరిగే లోపల 2 కప్పులు బియ్యం పిండి మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూను నెయ్యి వేస్తున్నాను. వెన్న ఉంటే వెన్న వేసుకోవచ్చు. వెన్న రెడీగా లేదని నెయ్యి వేసాను. ఒకసారి నెయ్యి బాగా కలిసిలా కలిపేసుకోండి. ఈలోగా నీళ్ళు మరుగుతం స్టార్ట్ అయినాయి. మరుగుతం స్టార్ట్ అయ్యగానే కట్టేయండి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసాను. ఇప్పుడు మరిగిన నీళ్ళు కొద్దిగా పోసుకోండి. ఇప్పుడు 2 కప్పులు మరగబెట్టాం కదా అని 2 కప్పులు పోసేయకండి, చూసుకుని పోసుకోండి. కొద్దిగా పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. అదిగో వన్యానే కలిపింది ఫస్ట్ స్టార్టింగ్. తర్వాత కలిపినానని ఇచ్చేసింది. పిల్లలు నేర్చుకుంటానంటే అన్ని పనుల్లో ఇంక్లూడ్ చేస్తే వాళ్ళకి చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. నీళ్ళు మొత్తం పోసేయకండి, కొంచెం పోసుకుంటా ఉంటే నీళ్ళు మిగిలిపోయినా పర్వాలేదు, కానీ నీళ్ళు కొలత చెప్పాం కదా అని చెప్పి మొత్తం పోసేయకండి. ఇది 1.5 కప్ పట్టింది వాటరు. కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి. ఇది తక్కువైనా పర్వాలేదు, మళ్ళీ వేసుకోవచ్చు. కానీ ఒక్కసారి ఎక్కువైపోయింది అనుకోండి, పిండి లూజ్ అయిపోతుంది. సో బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేయండి. ఈలోగా పక్కన పెట్టి పొయ్యి మీద వేపించుకోవటానికి ఆయిల్ పెట్టి ఆన్ చేసి ఉంచుకోండి. అది కాగేలోపు ఇది చీజ్ 50 గ్రామ్స్ చీజ్. ఇంట్లో స్లైసెస్ ఉంటే వేసాను. మీరు బ్లాక్స్ ఉంటే గ్రేట్ చేసుకున్న వేసుకోవచ్చు, లేదంటే స్ప్రెడ్ చీజ్ అయినా వేసుకోవచ్చు. ఏ ఫామ్లో ఉన్నదైనా పర్వాలేదు. చీజ్ బ్లాక్స్ అయితే గ్రేట్ చేసి వేసుకోవచ్చు. గ్రేటెడ్ కూడా దొరుకుతుంది కదా. ఇదైతే ఇంట్లో స్లైసెస్ ఉన్నాయి. ఏం చేద్దామని ఆలోచిస్తే ఇది ఐడియా వచ్చింది. చాలా రోజులైంది చేసని చెప్పి చీజ్తో మురుకులు చేస్తున్నాను అన్నమాట. బాగుంటుంది టేస్ట్. చీజ్ ఫ్లేవరు టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. 50 గ్రామ్స్ మొత్తం మీద 50 గ్రామ్స్ వేసుకోండి. చీజ్ వేసాక ఏమీ లూజ్ అవ్వదు పిండి, అలాగే ఉంటుంది. ఇది బాగా కలిపేసుకోండి. ఒకవేళ ఫ్రిడ్జ్లో ఉన్న చీజ్ అయితే ఒక 5 నిమిషాలు ముందు పెట్టుకుంటే సాఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడు కాగిన నూనెలో మురుకులు వేసుకుంటున్నాను.
ఏ షేప్ అన్నా వేసుకోవచ్చు. ఫస్ట్ ఒక వాయి అయిపోయింది, క్లిప్పింగ్ తీయటం మర్చిపోయాను. ఇది రెండో వాయి వేస్తున్నాను. ఇది నూనె కాగిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఈ జంతికలు కారపూస చేసినప్పుడు ఏంటంటే మరీ తక్కువ ఫ్లేమ్లో పెట్టుకున్నా గట్టి పడిపోతాయి, ఎక్కువ ఫ్లేమ్లో పెట్టుకున్నా సరిగ్గా లోపలేగవు అనమాట. సో నూనె కాగటం మొదలుపెట్టిన తర్వాత, కాగిన తర్వాత ఫుల్ ముందు మరగాలి. నూనె మరిగిన తర్వాత మరుగుతో స్టార్ట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అప్పుడు మురుకులు వేసుకుని అదే మంట మీద వేపించుకోండి. ఫస్టే స్పూన్ పెట్టి కలిపేస్తే విడిపోతాయి. సో కాసేపు వేగిన తర్వాత, కాసేపు వేగే వరకు కదపకండి, లేదంటే ఇలా ముక్కలు ముక్కలు అయిపోతాయి. కొంచెం గట్టిపడింది అనిపించాక తిప్పుకోవాలి. సో అటు ఇటు కూడా మీడియం ఫ్లేమ్ మీదే వేయించుకోండి. అదండి వేగిపోయింది. ఇంతకంటే కలర్ వస్తే బాగోదు. రెడీ అయిపోయింది. అన్నీ అయ్యాక వన్యా చేసుకున్న హార్ట్ షేప్స్ చేసుకుని ఉంచుకుంది. కొంచెం పిండి తీసుకుని తనే నీట్గా చేసుకుంది. బాగా వేపించాను అనమాట. వేరే తినలేదు, తను అయ్యే తింది. అదండి మరి చీజ్ మురుకులు ట్రై చేస్తారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.